గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను టమోటో పప్పు చేద్దామనేసి కందిపప్పుని ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నా. పసుపు, కరివేపాకు, నూనె, కొత్తిమీర అన్నీ వేసి మెత్తగా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నా. బెల్లం, చింతపండు, కసూరి మెత్తి, అలాగే 2 స్పూన్ల కారం, బాగా పండిన ఒక 4 టమోటాలు పెద్ద సైజు, ఒక 3 ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర చాప్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో కారం, అలాగే కసూరి మేతి, ఉప్పు, చింతపండు, బెల్లము, ఉప్పు వేయలే సారీ, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, టమోటో. ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసుకున్నాను కదా, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నా. కసూరి మేతి వేసి చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఉడకడానికి పెట్టేస్తా. ఇప్పుడు మెత్తగా ఉడకనివ్వాలి. టమోటా మొత్తం మెత్తగా అయిపోవాలి. అయిందండి, మెత్తగా పక్కన దింపుకున్నాను. మట్టికుండ కాబట్టి ఉడుకుతూనే ఉంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుని మెత్తగా మెదిపేసుకోవాలి. మెత్తగా మెదిగిపోయిందండి పప్పు. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చిన్నుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు ఉడుకుతోంది. వేసాను తాలింపుకి. టమోటో పప్పు రెడీ అండి. కసూరి మేతి వేయడం వల్ల దీని టేస్టే వేరేలా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను చేసిన టమోటో పప్పు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.